ఒక చిన్న రాజ్యంలో ఒక నేరస్తుడు ఉండేవాడు. అతని పేరు రాఘవ. అతను పుట్టుకతో చెడ్డవాడు కాదు. కాని పరిస్థితులు, ఆకలి, బాధలు అతన్ని ఆ మార్గంలోకి నెట్టాయి. రాఘవ ఒకప్పుడు ఒక పేద కుటుంబానికి చెందినవాడు. చిన్నప్పటినుంచే అతను కష్టాలు చూశాడు. తండ్రి అనారోగ్యంతో పడిపోయాడు. తల్లి రోజూ కూలి పనిచేసి ఇంటిని నెట్టుకొచ్చేది. ఒకరోజు ఆకలితో తట్టుకోలేక రాఘవ మొదటిసారి చిన్న దొంగతనం చేశాడు. ఇది తప్పు అని నాకు తెలుసు, కాని వేరే దారి నాకు తెలియదు అని తనలో తాను అనుకున్నాడు. ఆ చిన్న తప్పు క్రమంగా పెద్ద నేరాలకు దారి తీసింది. చివరికి ఒకరోజు అతను చేసిన ఒక నేరం రాజ్యంలో పెద్ద సమస్యగా మారింది. అతన్ని పట్టుకుని రాజు ముందు తీసుకువచ్చారు. రాజమహల్ చాలా గొప్పగా ఉంది. అక్కడి నిశ్శబ్దం కూడా భయంకరంగా అనిపించింది. రాఘవ చేతులు కట్టేసి రాజు ముందు నిలబెట్టారు. రాజు గంభీరంగా అతన్ని చూసి అన్నాడు, నీ నేరం చాలా పెద్దది. నీకు మరణశిక్ష విధిస్తున్నాను. కాని నేను నీకు ఒక అవకాశం ఇస్తాను. శిక్షలో కాదు, శిక్షా విధానంలో. అక్కడ ఉన్నవాళ్లందరూ ఆశ్చర్యపోయారు. నీకు శిక్షలో 2 ఎంపికలు ఉన్నాయి అని రాజు చెప్పాడు. ఒకటి ఉరి తీయించుకోవడం. రెండోది ఆ పెద్ద ఇనుప తలుపు వెనుక ఉన్నది ఏమిటో దాన్ని ఎంచుకోవడం. ఆ నేరస్తుడు ఒకసారి ఉరి తాడును చూసి మరోసారి ఆ భయంకరమైన తలుపును చూశాడు. అతను అనుకున్నాడు, ఆ భయంకరమైన తలుపు వెనుక ఏముందో ఎవరికీ తెలియదు. అక్కడ ఏదైనా క్రూరమైన ఆకలితో ఉన్న అడవి జంతువు ఉండవచ్చు, లేదా ఏదైనా దారుణమైన హత్యాయంత్రం ఉండవచ్చు, లేదా ఇంకేదైనా భయంకరమైన శిక్ష ఉండవచ్చు. అందుకే ఉరితో చనిపోవడమే మంచిది. ఆ తలుపే భయంకరంగా ఉంది. అది చూసిన వెంటనే రాఘవ గుండె బిగుసుకుంది. అతను ఆ తలుపును చూసి భయపడ్డాడు. ఆ తలుపు వెనుక ఏముందో ఎవరికీ తెలియదు అని అతను అనుకున్నాడు. ఒక రక్షక భటుడు నేరస్తుడి దగ్గరకు వచ్చి నెమ్మదిగా అన్నాడు, ఎవరూ ఆ తలుపును ఎంచుకోరు. ఎందుకు అని రాఘవ అడిగాడు. రక్షకుడు తల ఊపి, తెలియదు. కాని ఆ తలుపు తీసుకుని వెళ్లిన ఎవరూ తిరిగి రాలేదు అన్నాడు. ఇది విన్న రాఘవ గుండె మరింత భయంతో కొట్టుకుంది. అక్కడ ఏదైనా మనుష్యులను తినే రాక్షసుడుగాని, లేక నరకంలాంటి శిక్షా పద్ధతులుగాని ఉన్నాయేమో అని అతని మనసు ఊహించసాగింది. ఉరి తాడుతో ఏమి జరుగుతుందో తెలిసినదే. తెలిసినది భయంకరమైతే తెలియనిది మరింత భయంకరం అని అతను అనుకున్నాడు. చివరికి అతను నిర్ణయం తీసుకున్నాడు. మహారాజా, నేను ఉరినే ఎంచుకుంటాను అని అన్నాడు. అందరూ నిశ్శబ్దంగా నిలబడ్డారు. ఉరి స్థలం వద్దకి తీసుకెళ్లారు. అతని కాళ్లు కంపించాయి. కాని అతని మనసులో ఒక ప్రశ్న తిరుగుతూనే ఉంది. ఉరితాడు అతని మెడకు వేయబోతున్నప్పుడు అతను ఒక్కసారిగా అన్నాడు, ప్రభూ, ఒక ప్రశ్న అడగవచ్చా? రాజు తల ఊపాడు. ఆ తలుపు వెనుక ఏముంది? రాజు కొద్దిసేపు నవ్వి తర్వాత గంభీరంగా అన్నాడు, నిజంగా చెప్పాలంటే నేను ప్రతి ఒక్కరికీ ఇదే అవకాశం ఇస్తాను. కాని దాదాపు అందరూ నీలాగే ఉరినే ఎంచుకుంటారు. దయచేసి చెప్పండి ప్రభూ, నేను ఎవరికి చెప్పను, చెప్పలేను కదా? మీరు చెప్పిన వెంటనే నన్ను ఉరి తీస్తారు కదా? చెప్పండి ప్రభూ, ఇది నా చివరి కోరికగా అనుకుని చెప్పండి అని వేడుకున్నాడు. రాజు కాసేపు ఆలోచించి అతని దగ్గరకు వచ్చి చెవిలో చెప్పాడు, నేరస్తుడా, ఆ తలుపు వెనుక స్వేచ్ఛ ఉంది. నువ్వు ఆ తలుపును ఎంచుకుని ఉంటే నీకు స్వేచ్ఛ లభించేది. కాని చాలామంది తెలియని విషయానికి భయపడి ఉరినే ఎంచుకుని తమ జీవితాన్ని ముగించుకుంటారు. రాఘవ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది. స్వేచ్ఛ? రహస్యంగా అన్నాడు. అవును, నువ్వు ఆ తలుపును ఎంచుకుని ఉంటే నువ్వు బయటకు వెళ్ళిపోయేవాడివి, కొత్త జీవితం ప్రారంభించుకునేవాడివి అని రాజు అన్నాడు. రాఘవ కళ్లలో నీళ్లు నిండాయి. నేను భయపడ్డాను ప్రభూ, రాజు నిశ్శబ్దంగా అన్నాడు. మనుషులు ఎప్పుడూ తెలియని దానికే ఎక్కువగా భయపడతారు. ఆ భయం వాళ్లను అవకాశాలనుంచి దూరం చేస్తుంది. రాఘవ తల వంచుకున్నాడు. నేరస్తుడు ఏదో చెప్పబోతుంటే రాజు అతని మాట మధ్యలోనే ఆపాడు. జీవితంలో ప్రతి ఒక్కరికీ ఆ తలుపు ఉంటుంది. కాని దాన్ని తెరవడానికి ధైర్యం ఉండాలి. ఆ రోజు రాఘవ తన తప్పును మాత్రమే కాదు, తన భయాన్ని కూడా అర్థం చేసుకున్నాడు. ఉరి అమలైంది. కాని ఆ కథ అక్కడితో ముగియలేదు.
రాజు ఆ రోజు తర్వాత తన సైనికులతో అన్నాడు, మన రాజ్యంలో ప్రజలు భయంతో జీవించకూడదు. వారికి అవకాశాలు ఇవ్వాలి. ఆ రోజునుంచి ఆ రాజ్యంలో కొత్త మార్పులు మొదలయ్యాయి. మన జీవితాల్లో కూడా అలాంటి ఎన్నో తలుపులు ఉంటాయి. మనకు తెలిసినది సురక్షితంగా అనిపిస్తుంది. కానీ తెలియని దానిలోనే నిజమైన అవకాశాలు ఉంటాయి. భయం మనల్ని ఆపుతుంది. ధైర్యం మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి భయాన్ని వదిలి అవకాశాలను ఎంచుకోండి. మన జీవితాల్లో కూడా ఇదే జరుగుతుంది. భయం వల్ల మనం ఎన్నో అవకాశాలను కోల్పోతుంటాం. అపజయం భయం, ఏదైనా కోల్పోతామనే భయం, మరణ భయం, భవిష్యత్తుపై భయం, ఇవి అన్నీ మనల్ని వెనక్కి లాగుతాయి. అపజయం భయం మనల్ని ముందుకు సాగనివ్వదు, విజయాన్ని అందుకోనివ్వదు. ఏదైనా కోల్పోతామనే భయం మనకు కొత్తదాన్ని పొందనివ్వదు. మరణ భయం మన జీవితాన్ని సంపూర్ణంగా జీవించనివ్వదు. ఈ భయమే మనల్ని తప్పు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. కాబట్టి ఈ భయాన్ని మన జీవితంలో నుంచి తొలగించి ధైర్యాన్ని స్వీకరించాలి. అప్పుడు మాత్రమే మనం నిజంగా జీవించగలుగుతాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.